ఆరోగ్యశ్రీ కింద కార్డియోథొరాక్స్ సర్జరీ వస్తుందని కూడా కొంతమంది అడుగుతున్నారు. దానికి మీరేం చెప్తారండి? ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చాలామంది హార్ట్ ఆపరేషన్స్ కవర్ అవుతున్నాయండి. ఈవెన్ చెప్పాలంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజరు, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ కూడా ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో ఉన్నాయి. అది చాలామందికి తెలియదు. మన నిమ్స్లో అన్ని రకాల హార్ట్ ఆపరేషన్స్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేయడం జరుగుతుంది. లేని వాళ్ళకి ఒక్కొక్కసారి చాలా పూర్ పీపుల్ అనుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా మేము లెటర్ రాయిస్తుంటే వాళ్ళు కూడా ఆ విధంగా తెచ్చుకుని వాళ్ళు కూడా సర్జరీ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మిడిల్ క్లాస్ ఇన్కమ్, లో ఇన్కమ్ ప్లేస్ పీపుల్కి ఒక రకంగా చాలా మనం నిమ్స్కి ఒక రకమైన మంచి ప్లేస్ అని చెప్పుకోవాలి. వాళ్ళు ఎవరైతే ఖర్చు ఎక్కువ భరించలేరో, కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేరో, డెఫినెట్గా అన్ని రకాల ఆపరేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా, సీఎంఆర్ పథకం ద్వారా మేము అందించడం జరుగుతుంది. లెన్స్ ఆపరేషన్స్ కానీ, లెన్స్ క్యాన్సర్కి కానీ కూడా ఆరోగ్యశ్రీ వర్తింపిస్తుందా? అన్ని రకాలైన లంగ్ ఆపరేషన్స్కి కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందండి. ప్రస్తుతానికి థొరాసిక్ మనం స్కోప్ కీహోల్ ద్వారా చేసేదానికి ఆరోగ్యశ్రీ లేదు. బట్ త్వరలోనే అది కూడా రావచ్చు. బట్ మనం ఒక్కొక్కసారి చేయాల్సి వస్తే సీఎం రిలీఫ్ ఫండ్కి రాయడం జరుగుతుంది. బట్ ఫ్యూచర్లో వాటిని కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్కి ఆరోగ్యశ్రీ ఉంది. మోస్ట్లీ వాళ్ళకి చేస్తున్నామండి. మొత్తానికి ఈగల్ మీడియా వర్క్స్ ప్రజలు చూస్తున్న ప్రేక్షకులకు మీరేం చెప్పబోతారండి? మెయిన్గా నా ఉద్దేశం అన్నీ ఇంపార్టెంట్గా చెప్పగలిగేది టైమ్లీ షుగర్ మెడిసిన్స్, బీపీ మెడిసిన్స్, వాట్ ఎవర్ మీకు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెగ్యులర్గా కంట్రోల్ చేసుకుంటే హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ని చాలా మటుకు తగ్గించుకోవచ్చండి. ఎవరికైతే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువగా హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మాత్రం బీపీ కంట్రోల్ ఉంచుకోవడం, షుగర్ కంట్రోల్ ఉంచుకోవడము, కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉంచుకోవడం వల్ల 100కి 80 మంది సేఫ్గా ఉంటారు. అలాగే స్మోకింగ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కొద్దిగా మార్చుకోవడం, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం ద్వారా ఆల్మోస్ట్ 100లో 95% మందికి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చని నేను భావిస్తున్నాను. కొంతమంది పేషెంట్లకి హార్ట్ ఆపరేషన్ చేసినా, లంగ్స్ ఆపరేషన్ చేసినా కూడా ఏదో ఒక పెయిన్ వేధిస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు టెస్టులు చేసినప్పుడు కూడా అన్నీ నెగిటివ్గానే వస్తుంది. అలాంటప్పుడు వేరే చికిత్స ఏమన్నా ఉంటుందంటారా? డెఫినెట్గా అండి. ఇలాంటి కొంతమంది అంటే 100 మందికి ఆపరేషన్స్ చేస్తే ఒక 10 నుంచి 20 మందికి ఈ విధంగా క్రానిక్ పెయిన్ అనేది వేధిస్తూ ఉంటుందండి. చాలా వాళ్ళకి డెఫినెట్గా ఆప్షన్స్ ఉన్నాయండి. వాళ్ళకి మేము యాక్చువల్లీ హార్ట్ టీమ్ అనేది ఉంది. ఎందుకంటే మేము ఎనస్థీషియా డాక్టర్స్తోనూ, అదర్ కార్డియాలజిస్ట్తోనూ, న్యూరాలజిస్ట్తోనూ అందరూ కలిపి ఒక టీమ్ లాగా ఉంటుంది. సో మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే అందరూ కలిపి ఒక డెసిషన్ తీసుకుని పేషెంట్స్కి ఏ విధంగా బెటర్ చేయగలుగుతాం అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇలాంటి పేషెంట్స్కి యూజువల్గా ఏం చేస్తామంటే బ్లాక్స్, నెరో బ్లాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి తోడు పెయిన్ కిల్లర్స్, సేఫెస్ట్ పెయిన్ కిల్లర్స్ ఏవైతే ఇవ్వాలో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ప్యాచెస్ పెట్టడం జరుగుతుంది. దానివల్ల పెయిన్ అనేది కొద్దిగా కంట్రోల్లోకి వస్తుంది. సో ఈ విధంగా అన్ని రకాలుగా చేయడం వల్ల యూజువల్గా పెయిన్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ కొంతవరకు మేనేజ్ చేయగలుగుతాం. బాగా ఎక్కువ పెయిన్ ఉంటే కనుక వాళ్ళకి ఇంకా ఫర్దర్ థెరపీస్, ఫర్దర్ టెస్టులు, నెర్వ్ సంబంధించిన టెస్టులు చేయడము, రీజన్ బిహైండ్ ఎంఆర్ఐ చేయడము, ఒక్కొక్కసారి సిటీ స్కాన్ చేయడం కూడా జరుగుతుంది. డెఫినెట్గా క్రానిక్ పెయిన్ కూడా ట్రీట్మెంట్ ఉందండి. మన అనస్థీషియా డాక్టర్స్ సలహా తీసుకుని వాళ్ళు సూచించిన విధంగా మేము చేయడం జరుగుతుంది. మీరన్న దాని ప్రకారమే క్రానిక్ పెయిన్స్కి రిలీఫ్ ఉంటుందా, లేకపోతే ఆ పెయిన్ ఇంజెక్షన్ వేయించుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అంటారా? సైడ్ ఎఫెక్ట్స్ యాక్చువల్లీ ఆ పెయిన్ కొన్నిసార్లు ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఇస్తారండి. ఎక్కడైతే పెయిన్కి నర్వ్ ఫైబర్స్ ఉంటాయో వాటికి రూట్ ఆఫ్ దానికి ఇంజెక్షన్ ఇస్తారు. సో యూజువల్గా ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 3-4 మంత్స్ వరకు పనిచేస్తుంది అనమాట. యూజువల్లీ దాంతో పాటుగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేస్తూ, ఫిజియోథెరపీ వల్ల ఏంటంటే మజిల్స్ రిలాక్స్ అవ్వడము, వాటికి ఎనర్జీ ఇవ్వడము, సో కొన్ని అదర్ మెడికేషన్స్ వల్ల వాటికి ఆ ఎడిమా తగ్గించడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే చాలా మటుకు పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఈ 3 మంత్స్లో ఆ పెయిన్ రిలీఫ్ ఉన్నంతసేపు 3 మంత్స్లో కూడా దే విల్ మేక్ దెమ్ డూ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఆ విధంగా చేయడం వల్ల చాలామందిలో ఈ క్రానిక్ పెయిన్ ఉన్నా కానీ రిలీవ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. బాగా ఎక్కువ పెయిన్ ఉంటే కనుక వాళ్ళు ఒక్కొక్కసారి మేము ఆక్యుపంక్చర్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఆక్యుపంక్చర్ ఎక్కువగా ఈ నెర్వ్ పెయిన్స్కి, క్రానిక్ పెయిన్స్కి కూడా ఒక్కొక్కసారి రిలీఫ్ బాగానే ఇస్తుంది. సో వీ విల్ టేక్ ద అదర్ ఆల్టర్నేటివ్ మెడికల్ హెల్ప్స్ ఆల్సో ఇన్ దిస్ రిగార్డ్. చాలా మంచి ప్రశ్న అడిగారండి. అన్నిటికంటే ఇదే ఇంపార్టెంట్. చాలామందిలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే సరైన లైఫ్ స్టైల్ లేకపోవడము, సరైన ఆహార నియమాలు పాటించలేకపోవడము, యోగా, మెడిటేషన్, స్ట్రెస్ ఎక్కువగా లోనవ్వడం, చాలామందిలో చూస్తున్నాం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడము. ఈ విధంగా లైఫ్ స్టైల్ ఉండడం వల్ల చాలా మందిలో మనకి గుండె ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. Like and subscribe Eagle Health and Beauty.